నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్ లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ 9 ఏళ్లు గాయాలైన విషయం తెలిసిందే. ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్ పై ఇప్పటికే కేసు నమోదు చేయగా తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు తీసుకెళ్లారు. ఘటనలో పోలీసులు ఇటీవల ముగ్గురిని అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డ్ సహా థియేటర్ యాజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ పై BNS 118 మరియు /1 అలాగే BNS 105 రెడ్ విత్ 3 సబ్ కాస్ట్ 5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు కింద 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఇప్పటికే ఆమె 25 లక్షల రూపాయలు ప్రకటించాడు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు. Hey! నమోదు చేసినటువంటి FIR పైనే ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం అయితే పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అల్లు శిరీష్ కూడా ప్రస్తుతం బెయిల్లో కూర్చున్నటువంటి రావడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పేజ్ కి తీసుకురావడంతో కూడా తన తండ్రి ఇక్కడికి వచ్చిన అల్లు అరవింద్ గారు సార్ అల్లు అరవింద్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ అల్లు అరవింద్ గారు సార్ అరవింద్ గారు సార్ సార్ బాగుంటది అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు? ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ మీరేదో సంతాన సమాధానం పడుతుంది. అవునా చెప్పండి.
సార్ బండి